నమస్తే. గెరిల్లా దాడి వ్యూహకర్త మడావి హిడ్మా ఇక లేరు. సో చాలామంది ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాల్చుకున్నారు అని చెప్పి ఒక చర్చ. లేదు పోలీసుల అదుపులో అగ్రనాయకులందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారని ఒక రకమైన చర్చ జరుగుతుంది. మరి మడావి హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్ట్ పార్టీ అంతం కాబోతుందా, అసలు మనుగడ ఉంటుందా లేదా, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. దేవ్జీ లాంటి అంటే తిరుపతి అలియాస్ దేవ్జీ లాంటి వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. తెలంగాణ ఉద్యమకారుడు గాదయ్య గారు ఉన్నారు నాతో పాటు. నమస్తే. యా, మడావి హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. దాని తర్వాత చాలా మంది మావోయిస్టులు కూడా పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అట్లాంటి అవకాశాలు ఉన్నాయా? అసలు ఏపీలో చాలా మంది తలదాచుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అంటే ఇప్పటివరకు పోలీసులు ప్రకటించిన ప్రకారంగానే లేకపోతే హక్కుల సంఘాలు ప్రకటించినవి కానీ దాదాపుగా 35 నుంచి 40 మంది ఏదైతే హిడ్మా బటాలియన్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్లాటూన్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న వివిధ సెక్షన్లు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత నెల 28వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి భూభాగంలో మరి ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కాకినాడ తదితర పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు రక్షణ కోసం నివాసం ఉంటా ఉన్నారు. ఆరోగ్య సమస్యలతోటి కొంతమంది ఉన్నారు. ఇట్లా అనేక కారణాల వల్ల, వయోభారంతో కొంతమంది, లేకపోతే ఆరోగ్య కారణాల వల్ల కొంతమంది, రక్షణ అవసరాల వల్ల కొంతమంది, ఇట్లా వాళ్ళు దాదాపుగా 35 నుంచి 40 మంది ఉన్నారు. దాంట్లో నిన్న చంపబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎదురుకాల్పుల పేరుతోటి ఏదైతే చనిపోయిందని చెప్పబడుతున్న వాళ్ళు 6గురితో సహా మిగతా దాదాపు 35-40 మంది వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు తలదాచుకోవడానికో లేకపోతే ఇంకా వేరే కారణాల వల్ల వచ్చిండ్రు. వాళ్ళని ప్రభుత్వాలు ట్రాప్లో తీసుకొని వాళ్ళని నమ్మించో, లేకపోతే వాళ్ళని ద్రోహించిన సమాచారంతో, లేకపోతే ఇంకా వేరే ఏవైనా వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల వల్లనో ఏదో కానీ వాళ్ళైతే పోలీసుల అదుపులోకి, పోలీసుల చక్రబంధంలోకి చిక్కుకుపోయింది అనేది తెలుస్తూ ఉన్నది. నిన్న అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే డీజీపీ కానీ, లేకపోతే దాదాపుగా 5-6 జిల్లాల ఎస్పీలు కానీ, లేకపోతే ఇంకా దాంట్లో పాల్గొన్నట్టుగా చెప్పబడుతున్నటువంటి గ్రేడ్స్ వాళ్ళు సంబంధించిన సమాచారం బట్టి, మీడియా సేకరించిన సమాచారం బట్టి అర్థమవుతున్నది ఏంటంటే వాళ్ళని ఎక్కడో పట్టుకొని అతి దారుణంగా, అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టే వాళ్ళని చంపిండ్రు అనేది చాలా ఎక్కువ మంది చెప్తా ఉన్నారు. లేకపోతే అంత ఈజీగా, అంత అలవోలకగా ఆయన పట్టుబడే అవకాశాలు లేవు అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, అర్బన్ నక్సలైట్ల వల్లనే అడవుల్లో ఉన్న మావోయిస్టులు దొరికిపోతున్నారు, ఎన్కౌంటర్ కాబడుతున్నారు, అర్బన్ నక్సలైట్లని నమ్మొద్దు, వాళ్ళని నమ్మి మీరు అడవులలోకి పోవద్దని చెప్పి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎట్లా చూడాలి స్టేట్మెంట్? ఇప్పుడు అర్బన్ నక్సలైట్లని నమ్మమని ఎవడు చెప్తలేడు. ఎవడు చెప్తున్నాడు కదా. నమ్మమని ఎవరు చెప్తారు? అసలు వాళ్ళు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు అసలు వాళ్ళు అర్బన్ నక్సలైట్లం కాదు. అక్కడ ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళే ఎవరికి వాళ్ళే వాళ్ళ క్రమశిక్షణతోటి వాళ్ళ రహస్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. రహస్యంగానే వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. వాళ్ళ దినచర్య కావచ్చు, లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎక్కువగా ఒకరికొకరు చెప్పుకోరు. నమ్మకపోవడం అనేది కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో, రహస్య పార్టీలో ఆ పద్ధతులు పాటించడం అనేది అతి ముఖ్యమైనది. నీ కుడి చేయిని ఎడమ చేయి నమ్మొద్దు, నీ ఎడమ చేయిని కుడి చేయి నమ్మొద్దు, కొన్ని సందర్భాల్లో నిన్ను నువ్వే నమ్ముకోవద్దు అని మార్క్సిజం చెప్తుంది. సో అమిత్ షా కూడా ఈ నెల 30 లోపు హిడ్మాని చంపేస్తాము, ఎన్కౌంటర్ చేసేస్తాము, లొంగిపోకపోతే గతంలో అమిత్ షా స్టేట్మెంట్ ఉంది. సో 30 తారీఖు ఇంకా రాలేదు, ఇంకో 11 రోజులు ఏమున్నట్టుంది. ఈలోపే హిడ్మా దొరకడం, ఎన్కౌంటర్ కావడం, అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? ఆల్రెడీ హిడ్మా దొరికి చాలా రోజులు అయిందా, లేకపోతే నిన్న ఎన్కౌంటర్ చేసినట్టు క్రియేట్ చేశారా? అసలు ఏం జరిగింది హిడ్మా విషయంలో? ఇప్పుడు మనకి ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఆయన
ఛత్తీస్గఢ్ నుంచి గత నెల 28వ తేదీ ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిండు. ఇతర పట్టణాలకా, ఇతర ప్రాంతాలకా, ఇతర రాష్ట్రాలకా కానీ మొత్తానికైతే ఆయన సౌత్ బస్తర్లోకి లేడు. ఆయన పుట్టి పెరిగి అంబాడి నడక నేర్పిన ఆయన ఉద్యమ నేలబాలుడిగా ఎదిగినటువంటి ఆ సుక్మా జిల్లా కావచ్చు, ఆ ప్రాంతం నుంచి ఆయన బయటికి పోయిండు అనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అటు అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే వారం రోజుల క్రితం ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కానీ లేకపోతే హోమ్ మినిస్టరు పువ్వుర్తి ఆయన స్వగ్రామం ఏదైతే పుట్టి ఆయన అంబాడినటువంటి నడక నేర్చుకున్నటువంటి ఆ గ్రామానికి పోయి వాళ్ళ తల్లిని కలవడం, దండాలు దస్కాలు పెట్టడము, ఆమెతో కలిసి పంక్తి భోజనాలు చేయడము, ఆమె ప్లేట్ కడగడం, ఇవన్నీ చూస్తే కూడా ఏమర్థమవుతుందంటే ఆయన చాలా రోజుల క్రితం నుంచే ఆయన అంటే గత నెల 28వ తేదీ తర్వాత ఎప్పుడో ఏందో కానీ ఆయన పోలీసుల అంటే ఇంటెలిజెన్సీ సర్వేలెన్స్లోకి వెళ్ళిపోయిండు, వాళ్ళ సర్వేలెన్స్లోనే ఉన్నాడు అనేది కనుక అర్థమవుతున్నది. మీరు చెప్పినట్టు అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ కానీ లేకపోతే ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్ అయినా డిప్యూటీ సీఎం అయినా విజయ్ శర్మ ఆ విలేజ్ పోయి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అన్నట్టు అందరికి అదే అనుమానం కలుగుతున్నది. ఆల్రెడీ అప్పటికి హిడ్మా పోలీసుల ఆధీనంలో ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే రెండు రకాలు ఉంటుంది. ఆధీనంలో ఉండడం అంటే భౌతికంగా ఆధీనంలో ఉండడం ఒక పద్ధతి, భౌతికంగా కాకుండా వాళ్ళ కనుసన్నలు అంటాం కదా, సర్వేలెన్స్లు అంటాం, రాడార్లు అంటాం, వాళ్ళ రాడార్లో ఉండడం అనేది ఇంకో పద్ధతి. మరి భౌతికంగా ఎన్ని రోజులు ఉన్నాడు, వాళ్ళ రాడార్లో ఎన్ని రోజులు ఉన్నాడు అనేది ఇక వాళ్ళ పార్టీ ప్రకటిస్తే తప్ప, లేకపోతే ఆయనతో పాటు ఇప్పుడు 35 నుంచి 40 మంది బయటికి పోయిందని చెప్తున్నారు. మరి ఆ 35-40 మందిలో ఎవరు ద్రోవులుగా మారిండ్రు, ఎవరు నమ్మక ద్రోవులుగా మారిండ్రు, ఎవరు నిజాయితీగా ఉన్నారు, మరి ఆ నిజాయితీగా ఉన్న వాళ్ళని ఎంతమంది ఇప్పుడు బతికి బట్టగట్టిండ్రు, ఎంతమంది తప్పించుకున్నారు అనేది ఇంకా ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు నిన్న ఏదో కొంతమందిని మేము ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళనే మేము కొంతమందిని అరెస్ట్ చేసినామని ముసుగులేసి మీడియా ముందేదో చూపెట్టిండ్రు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు ఇప్పటి వరకు ప్రకటించలే, ఉత్త ఏదో ఆకారాలు పెట్టి, మరి ఆకారాలు అసలు నిజంగా వాళ్ళేనా, ఎవడన్నా పోలీసు వాళ్ళని పట్టుకొచ్చి ముసుగులేసి చూపించవచ్చు కదా. మనిషి ఆకారంలో ఉన్నోని పట్టుకొచ్చి ముసుగులేసి చూపిస్తే మనకి ఏం తెలుస్తుంది, వాళ్ళు నిజంగా నక్సలైట్లా, మావోయిస్ట్లా, లేకపోతే హిడ్మాతోటి వచ్చిన వాళ్ళ, వాళ్ళు మగోళ్ళ ఆడోళ్ళ, ఏం తెలుసు, ఏం తెలియదు కదా, ముసుగులేసి చూపెట్టిండ్రు. మరి దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్ట్ పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? అంటే మనం గతంలో మావోయిస్ట్ పార్టీ ఉండేదేమో అని పుస్తకాల్లో కథనాల్లో చదువుకోవడమేనా, లేదా పార్టీ మనుగడ ఉండే అవకాశాలు ఉన్నాయా లేదా, ఏంటి అసలు? ఇప్పుడు చరిత్రలో ఇప్పుడు హిడ్మా లాంటి పాత్ర పోషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆదివాసీ బిడ్డలు చాలామంది ఉన్నారు. ఈ తిలకామాంజి నుంచి మొదలుకుంటే అంటే 1785 నుంచి మొదలుకుంటే అంటే సుమారు 300-400 సంవత్సరాల నుంచే ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీ భూభాగం కోసం, వాళ్ళ సంపద కోసం పోరాటం చేసిన వాళ్ళల్లో ఆదివాసీ ముద్దు బిడ్డలైనటువంటి వాళ్ళల్లో హిడ్మా మొదటివాడు కాదు, చివరివాడు కాదు. తిలకామాంజీ, బిర్సా ముండా, కొమరం భీము, అల్లూరి సీతారామరాజు, రామ్జీ గోండు, ఇట్లా కొన్ని వందల వేల మంది. అసలు చోటా నాగపూర్ ప్రాంతంలో అయితే, లేకపోతే ఇప్పటి జార్ఖండ్, ఒకప్పటి బీహార్ ప్రాంతం కానీ, లేకపోతే అస్సాం కానీ, లేకపోతే బెంగాల్ కానీ ఆదివాసీ పోరాటాలు ప్రారంభించింది నక్సలైట్లు కాదు, మావోయిస్టులు కాదు, పీపుల్స్ వారు కాదు, కమ్యూనిస్టులు అసలే కాదు. కాబట్టి ఆదివాసీ పోరాటాలు, ఆదివాసీ సంపద కోసం ఆదివాసీని మనం ఏమంటాం, భారతదేశ చరిత్రలో ఏమంటాం, వాళ్ళు ఈ దేశ మూలవాసులు అంటాం. అంటే అర్థం ఏంటిది, ఈ దేశ మూలవాసులు ఈ దేశాన్ని కాపాడింది ఎవరు? ఈ దేశాన్ని కాపాడింది ఈరోజు గ్రామీణ ప్రాంత ప్రజలు, లేకపోతే దళితులు, బహుజనులు, అగ్రకులాల వాళ్ళు, లేకపోతే ఆర్యుల సంతతి అయినటువంటి మనువాదులైనటువంటి, లేకపోతే బీజేపీ వాళ్ళు కాదనేది మనందరికీ తెలుసు. ఈ దేశ మూలవాసులు ఎవరు, ఈ దేశాన్ని కాపాడింది ఎవరు? మొఘలుల కాలం కావచ్చు, అంత ముందు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళతోటి యుద్ధం చేసి, పోరాటాలు చేసి, విల్లంబులతోటి కావచ్చు, లేకపోతే అనేక రకాల రాయితోటి, రప్పతోటి, కర్రతోటి, ఇనుప వస్తువులతోటి యుద్ధాలు చేసింది ఎవరు? వాళ్ళే కదా. ఈ దేశ మూలవాసులైనటువంటి ఆదివాసీల వీరులు శూరులు అయినటువంటి వాళ్ళల్లో ఆదివాసీ ముద్దుబిడ్డ అయినటువంటి నిన్న
భౌతికంగా దూరమైనటువంటి హిడ్మా లేకపోతే ఆయన సహచరులు వాళ్ళు మొదటి వాళ్ళు కాదు, చివరి వాళ్ళు కాదు. సో నిన్న రీసెంట్గా జనరల్ సెక్రటరీగా నియమితులైనటువంటి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఆయన కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? నిజంగానే పోలీసుల ఆధీనంలో ఉన్నాడా, అసలు ఉన్నాడా లేడా అనే చర్చ కూడా వస్తుంది. ఎంతవరకు ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు మనకు కనపడేది ఏంటంటే, ఇప్పుడు ఇడ్మా పూర్తికి ఆయన హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎంగా ఉండి వాళ్ళ ఇంటికి పోయి ఆ తల్లితోటి మాట్లాడి దండాలు పెట్టి దశకాలు పెట్టి నీ బిడ్డని బయటికి రమ్మని మాట్లాడినటువంటి వాళ్ళు ఆయనని భౌతికంగా బంధించలేరా? ఇప్పుడు ఆరుగురే కదా, ఆరుగురు దగ్గర ఎన్ని తుపాకులు ఉన్నాయని చెప్పిండు? 2 AK-47లు, ఏదో రివాల్వరు, పిస్టోలు, ఇంకేదో ఉందని చెప్పిండ్రు. ఎన్ని తూటాలు ఉంటాయి? ఎన్ని గంటలు ఫైర్ చేయగలుగుతారు? నిజంగా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, ఈ దోపిడీ వర్గాలకు చిత్తశుద్ధి ఉంటే, ఈ పాలక వర్గాలకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయలేరా? 2 గంటలు 3 గంటలు కాల్పులు చేయగలుగుతారు. ఎన్ని తూటాలు ఉంటాయి? 6 తుపాకులకు ఎన్ని తూటాలు ఉంటాయి? ఎన్ని గంటలు కాల్పులు చేయగలుగుతారు? కాబట్టి వాళ్ళు చెప్పేదంతా కూడా బూటకం, నాటకం అనేది మనకు కనపడుతున్నది. ముసలి కన్నీరు అనేది కనపడుతున్నది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ దేవుజీ గనక పోలీసుల అదుపాజ్ఞల్లో ఉన్నా, ఒక అనుసరణలో ఉన్నా, లేకపోతే బందీగా వాళ్ళ చేతుల్లో ఉన్నా కానీ రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేయాలా? తీసుకొచ్చి చట్టాల ముందు పెట్టాలా, కోర్టుల ముందు పెట్టాలా. మంచిదే కదా పెడితే. కానీ ఆ ఛాన్సెస్ ఎంతవరకు లేవు కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. అమిత్ షా చాలా స్ట్రైట్గా బహిరంగంగానే చెప్తున్నాడు కదా, ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తాం, లొంగిపోతే లొంగిపోండి, లేదంటే చంపేస్తామని చెప్తున్నాడు క్లియర్ కట్. ఇప్పుడు అమిత్ షా అనేటోడు మొదటోడు కాదు, చివరోడు కాదు. రాజ్యాంగం మనందరికి ముఖ్యం. రాజ్యాంగమే కదా మనందరికి ప్రమాణికం. ఈయన కంటే ముందు చాలామంది హోమ్ మినిస్టర్లు ఉన్నారు. ఈయన తర్వాత కూడా చాలామంది ఉంటారు, ఉండరా? ఈయనమన్నా అరే సర్దార్ వల్లభాయ్ పటేల్ మొట్టమొదటి అసలు ఆర్ఎస్ఎస్ నిషేధించింది ఎవరు? ఆ ఉక్కు మనిషే కదా, సర్దార్ వల్లభాయ్ పటేలే కదా. అరే ఇవాళ ఏదైతే మనువాదులుగా చెప్పబడే ఈ దేశద్రోహులైనటువంటి వాళ్ళు, ఈ ఆర్యుల సంతతి వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇవాళ దేశభక్తులు అంటా ఉంటారు. నా దృష్టిలో నేను ఒకటే చెప్తున్నా, మడవి హిడ్మా మావోయిస్టా నక్సలైట్ అనేది నాకు సంబంధం లేదు. నాకు సంబంధం వల్ల కూడా భారత రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో 5-6 షెడ్యూళ్ల కోసం అలుపెరుగని పోరాటం చేసిన మడవి హిడ్మా ఈ దేశంలో నిజమైన దేశభక్తుడు అని నేను దేశభక్తుడిగా చూస్తా. ఇప్పుడు ఇదే భారత రాజ్యాంగం ప్రకారం ఒక మనిషిని ఇంకో మనిషి చంపొద్దనే లైన్ కూడా ఉన్నది, కానీ ఇక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మనుషులను చంపేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? అరే ఇప్పుడు రావణాసుని చంపితే మనం ఇప్పుడు పండుగలు చేసుకుంటా ఉన్నాం. రావణాసుని చంపితే పండుగ చేసుకుంటలేమా? దీవాళి చేసుకుంటలేమా? ఇంకా వేరే పండుగలు చేసుకుంటలేమా? ఎందుకు చేసుకుంటున్నాం? మరి ఒక హంతకుడు, ఒక నేరస్తుడు, ఒక దోపిడీదారుడు, ఒక ప్రజలని హింసించటోన్ని ఇవాళ నువ్వు హింసించవా? హింసించడం తప్ప ఒక సీతని అపహరించినటువంటి రావణాసురుణ్ణి లంకారణం చేసి కొన్ని వేల మంది మరణానికి కారణమైనటువంటి ఒక్క స్త్రీ కోసం, రాముని భార్యగా చెప్పబడే సీత కోసము అంత పెద్ద యుద్ధం జరిగితే, ఒక్క రావణాసురుడు కోసం ఇంత పెద్ద యుద్ధం జరిగితే, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి రావణాసురుల అవతార పురుషులుగా ఉన్నటువంటి వీళ్ళని మరి ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలనా? ఏం చేయాలి? రావణాసురుని చంపిన, యుద్ధం చేసి చంపిన రావణేమో దేవుడు అవుతాడు, హిడ్మా దేశద్రోహి అవుతాడా? టెర్రరిస్ట్ అవుతాడా? బందిపోటు అవుతాడా? ఆయన ఏం చేసిండో భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేసిండు. చాలా మంది పోలీసులని సిఆర్పిఎఫ్ జవాన్లని పొట్టన పెట్టుకున్నాడనే ఇది బాగా ఆయన మీద ఉన్నది. గెరిల్లా దాడి చేస్తారు, ఆయన ఒక్కసారి స్కెచ్ చేసిందంటే ఎవరిని కూడా వదిలిపెట్టే అవకాశాలు ఉన్నామని ఇదంతా కూడా జరుగుతున్న చర్చ. సో ఆయన కూడా ప్రాణాలు తీసిండు, ఇక్కడ పోలీసు వాళ్ళది కూడా ప్రాణాలు తీస్తున్నాడు అనేది ఇది ఉన్నది. భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ ఎట్లొచ్చింది? 6వ షెడ్యూల్ ఎట్లొచ్చింది? ఉత్త బిచ్చమేస్తే వచ్చింది కాదు. అది కొన్ని వందల వేల సంవత్సరాలుగా అలుపెరగని ఆదివాసీలు పోరాటం చేయడం వల్ల కొన్ని వేల మంది వీరమరణం చెందడం వల్ల ఒక్కొక్క యుద్ధంలో 3,000, 4,000, 5,000 చంపబడ్డారు వాళ్ళు ఆదివాసీలు. మరి అటువంటి పోరాటాల త్యాగాల ఫలితంగా వచ్చిన రాజ్యాంగంలో ఉన్న 12 షెడ్యూళ్లలో అతి ముఖ్యమైన 5-6 షెడ్యూల్ కాపాడడానికి కోసం
ఆయన ప్రయత్నం చేసిండు. అది ప్రయత్నం చేయడం నేరమా? భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాలను అమలు చేయాలి అని పోరాటం చేయడం నేరమా? నేరమా? అది నేరమైతే మరి ఏది 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 దేశభక్తి? ఏది దేశభక్తి? ఎవరి దేశభక్తులు అందాం? ఈ దేశ సంపదని విదేశాలు తాకట్టు పెట్టేటోడు దేశభక్తుడా? అని చెప్పండి. మరి ఈ దేశ సంపదని అదాని అంబానీలకి తాకట్టు పెట్టేటోడో విదేశీ కంపెనీలకు తాకట్టు పెట్టేటోడో వారు దేశభక్తులు ప్రకటించండి. మరి ఒకవేళ మనం అనుకున్నట్టు తిరుపతి పోలీసుల ఆధీనంలో ఉంటే ఆయనని అప్రూవర్గా మార్చి జనజీవన స్రవంతిలో కలిపేయడానికి పోలీసులు ఆ లొంగుబాటుని యాక్సెప్ట్ చేస్తారా, లేదంటే ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి తీసేసే అవకాశాలు ఉన్నాయా, అసలు వదిలిపెట్టే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ దొరికితే పోలీసుల ఆధీనంలో ఉంటే? మేము చెప్పేది ఒకటి, మీకు ఏమాత్రమైనా కానీ సిగ్గుంటే, శరం ఉంటే, సోయి ఉంటే, రాజ్యాంగం మీద మీకు కనుక ఏమాత్రమైన నమ్మకం ఉంటే ఒక నేరస్తుడు తనంతట తాను వచ్చినప్పుడైనా లేకపోతే ద్రోహించిన సమాచారంతో మీరు బందీ చేసినప్పటికీ లేకపోతే ఇంకా ఏ విధంగానైనా వాళ్ళని మీరు మీ అదుపులో తీసుకున్నప్పుడు చట్టం ముందు వాళ్ళని నిలబెట్టాలి. చట్టం విచారణ చేస్తుంది, చట్టం శిక్షిస్తుంది. మోడీ అమిత్ షా ఎవరు? అసలు వాళ్ళు శిక్షించే హక్కు ఎక్కడిది? చంపే హక్కు ఎక్కడిది? మరి మేము చంపుతాము, మాకు రాజ్యాంగం అవసరం లేదని మరి చెప్పుకోండి. మరి చట్టాలు ఎందుకు? న్యాయస్థానాలు ఎందుకు? న్యాయదేవతలు ఎందుకో? న్యాయదేవతలని నిలువున చంపేయండి. మరి న్యాయస్థానాలన్నీ మూసేయండి. మరి సుప్రీంకోర్టు ఎందుకు? హైకోర్టు ఎందుకు? జిల్లా కోర్టులు ఎందుకు? సబ్ కోర్టులు ఎందుకు? మొత్తం మూసిపడేయండి. ఎందుకు అసలుగా ఈ వ్యవస్థలన్నీ ఎందుకో? ఇన్ని వ్యవస్థలు ఎందుకు అసలుగా? మొత్తం మీరే మీ ఇష్టం వచ్చినట్టు ఎలుకోండి. రాజ్యాంగం ఎందుకు? ప్రమాణాలు ఎందుకు? ఎన్నికలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇక అవసరం లేదు కదా. ఇవాళ వాళ్ళు ఒకవేళ వాళ్ళంతటా వాళ్ళు వచ్చినా లేకపోతే మీరు ఏదో ఒక కారణం ఏదో ఒక పద్ధతిలో మీరు వాళ్ళని ట్రాప్ చేసో కోవర్ట్ల ద్వారాను ఇన్ఫార్మర్ల ద్వారాను మీరు బంధించినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటిది? ఏం చేయాలా? యుద్ధ నీతి ఏం నేర్పుతుంది? రామాయణం ఏం నేర్పింది? అగ్రనాయకులను అంత ఈజీగా వదిలిపెడతారంటారు. నేనేమంటున్నా, నీకు ఒకవేళ భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదయా, వదిలిపెట్టు, పక్కన పెట్టు. నువ్వు రామాయణం నమ్ముతున్నావు కదా, మహాభారతం నమ్ముతున్నావు కదా. మహాభారతంలో యుద్ధం ఏం చేసింది? యుద్ధ నీతి ఏం చెప్పింది? వాడు అస్త్ర సన్యాసం అయితే వాడిని చంపొద్దని చెప్పింది. చంపిన తర్వాత కూడా శవాన్ని కూడా గౌరవంగా అంతిమ సంస్కారం చేయమని చెప్పింది. నువ్వు మహాభారతాన్ని నమ్మావు, మహాభారతాన్ని నమ్మినట్టు నటిస్తావు, రామాయణాన్ని నమ్మినట్టు నటిస్తావు, వేదాలను నమ్మినట్టు నటిస్తావు, పురాణాలను నమ్మినట్టు నటిస్తావు. నీ వేదాలు, నీ పురాణాలు, నీ ఇతిహాసాలు ఏం నేర్పినాయి నీకు? ఇదంతా వీళ్ళు చెప్పే రామాయణం కానీ మహాభారతం కానీ వేదాలు కానీ అంత బూటకము. వాళ్ళు నమ్మేది మనువాదాన్నే, వర్ణ వ్యవస్థనే. దానికోసం ఇదంతా చేస్తున్నారు వాళ్ళు. ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే, ఆపరేషన్ కగార్ అనే ఎపిసోడ్ చూస్తుంటే అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏం కనిపిస్తుంది? అసలు ఏం లేదు. ఈ దేశ సంపదను మొత్తంగా కూడా ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో అయిపోయింది. కొండలు, గుట్టలు, చెరువులు, ఆగులు, వంకలు మొత్తం అయిపోయినాయి. ఇక మిగిలింది ఏంటిది? ఈ దేశ మూలవాసులైనటువంటి కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ దేశ భూభాగాన్ని కాపాడినటువంటి అటవీ ప్రాంతమే ఇక మిగిలింది. భూ ఉపరితల సంపద కావచ్చు, భూగర్భ సంపద కావచ్చు, కదే మిగిలిందిగా. దాన్ని సర్వనాశనం చేయడానికి ఇవాళ పూనుకొని ఆ సంపద మొత్తంగా కూడా దేశీయ విదేశీయ పెట్టుబడిదారులకి దాసోహం చేయడానికి తప్ప ఇక వేరే ఏమున్నది? అక్కడ వేరే ఏమన్నా ఉన్నదా? వేరే ఏమన్నా కనపడుతుందా మనకి? రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గాదయ్య గారితో ఇంటర్వ్యూ. మొత్తానికి ఏదైతే అటవీ సంపద ఉందో, కర్రగుట్టల ప్రాంతం కావచ్చు, ఛత్తీస్గఢ్లో ఒక అపారమైన ఖనిజ సంపద ఉంది. దాన్ని ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన, కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ని తీసుకొచ్చి ఇట్లాంటి ఎన్కౌంటర్లు చేపిస్తుందని చెప్పి పౌర హక్కు సంఘం నేతలు, మావోయిస్టు సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం. అమిత్ షా స్టేట్మెంట్ చాలా బలంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్తున్నారు, బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. చూద్దాం ఈ ఆపరేషన్ కగార్ ఇంకా ఎంత భయంకరంగా ఉండబోతుంది.